ప్రతి చోట పండగే. ఎక్కడ పిరమిడ్ ఉంటే అక్కడ పండగ మనం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది సంబరాలు అనేవి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. పత్రికారు చెప్పినట్టు 7 రోజులు కూడా మనం ఈ ధ్యాన జ్ఞాన మనం సంబరాలు అంటున్నాం. నూతన సంవత్సరం వస్తుంది మనకి, తెలుగు నూతన సంవత్సరం. అందరం కూడా కొత్తగా ఆలోచించాలి, కొత్తగా చేయాలి. ఇంతకుముందు ఉన్న ఆలోచనలన్నీ కొంచెం బెటర్ చేసుకోవాలి, అలవాట్లని మార్చుకోవాలి, మంచిగా మార్చుకోవాలి, ఇంకా మంచిగా మార్చుకోవాలి. పత్రికారు చెప్పినట్టు మనం కూడా ఒక లిస్టు పెట్టుకుందామా, చేయాల్సిందివి, చేయకూడనివి. ఆ లిస్టు మన దగ్గర ఉందంటే మనకి రోడ్ మ్యాప్ వచ్చినట్టే, అంటే మనం ఏం చేయాలో తెలిసినట్టే. ఎప్పుడైతే మనం ఏం చేయాలో తెలుసుకుంటామో ఇంకా జీవితం ఈజీ అయిపోతుంది. అదే పూర్ణత్వం అంటారు ఆయన, పూర్ణతత్వం. దానిలోకి మనం ప్రయాణిస్తున్నాము, కానీ సంపూర్ణంగా ప్రయాణించాలి. ఏ అవమానాలకు కూడా భయపడకూడదు. అలా భయపడ్డామంటే మనం ముందరికి దేనికి రాలేము, ఒకదానికేంటి దేనికి రాలేము. ఎప్పుడు మనకి మర్యాదే దొరకదు, అవమర్యాద కూడా దొరుకుతూ ఉంటుంది ప్రతి చోట కూడా. కానీ వాటిని కూడా తట్టుకొని ముందరికి వెళ్తూ ఉండడమే జీవితం అనేది, మన ఎదుగుదల అనేది. నా విషయానికి వస్తే నేను ఎప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడికే వెళ్తూ ఉంటాను. ఎందుకో నా బుద్ధి నాకే తెలియదు. వెళ్ళాక అనిపిస్తుంది, ఇంత ప్రాబ్లం ఉందిగా నేను ఎందుకు వెళ్ళాను అని. పత్రికారిని అడిగాను ఒకసారి, ఎందుకు అలా ప్రాబ్లంలోకి నన్ను పంపిస్తావు, పంపించే ముందర నాకు చెప్పొచ్చు కదా అక్కడ ఉంది ప్రాబ్లం, వెళ్ళొద్దని. నువ్వు అక్కడికి వెళ్తేనేగా నేర్చుకుంటావు అంటారు ఆయన. ప్రతిదీ నేర్చుకోవడమే ఈ పాఠశాల ఇది. ఈ పాఠశాలలో మనం నేర్చుకోవడానికి వచ్చాం. అన్నీ మంచి చెడు అన్నీ ఉన్న చోటే బాగుంటుంది, రుచులు బాగుంటాయి. ఉగాది పచ్చడిలాగా చేదు ఉంటుంది, తీపి ఉంటుంది. మనకి తీపే కావాలి, చేదు అక్కర్లేదంటే కుదరదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే అన్నిటినీ ఆస్వాదిస్తామో, అన్నింటినీ కూడా సమంగా చూడగలుగుతామో అప్పుడే మనం ఎదిగినట్టు లెక్క. లేదు నాకు వద్దు, అది చేదొద్దు, నాకు ఎప్పుడూ హాయిగా ఉండాలి జీవితం అంతా అంటే మన జీవితం వేస్ట్ అయిపోయినట్టే, ఏమీ నేర్చుకోనట్టే. అన్ని చోట్ల అన్నీ దొరకవు. దొరికింది సంతోషంగా తీసుకోగలగాలి, అది ఏదైనా సరే. తీసుకోగలిగినప్పుడే స్థితప్రజ్ఞత వస్తుంది. అది సంపాదించాలంటే ధ్యానం చేయాలి. సాధన చాలా ముఖ్యము, ప్రతి మనిషికి చాలా ముఖ్యము. ఇవాళ ఉంటుంది, ఇవాళ అయిపోయింది అని కాదు, నిరంతరం జరుగుతూ ఉండాలి ఈ సాధన. ఎప్పుడైతే సాధన మనకు అక్కర్లేదు, ఇంకా చాలు జనంలోకి వెళ్ళి చెప్పేస్తామో అంటే కుదరదు. ఎప్పుడైతే జనంకి వెళ్ళి చెప్తున్నామో మనం కూడా ఎదుగుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా ఎదుగుతూ ఉంటే ఇంకోళ్ళని ఎదగడానికి మనం హెల్ప్ చేయగలం. మనం ఎదగకుండా ఆగిపోయామంటే ఇంకోళ్ళకి ఏం హెల్ప్ చేస్తాం? మన వాక్కులో ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? ఉండదు. వినరు వాళ్ళు, విన్నా బోరు కొడుతుంది. అబ్బా ఈయన ఎప్పుడు లేచిపోతాడా, ఈమె ఎప్పుడు లేచిపోతుందా అనుకుంటారు. మొన్న ఇక్కడ కుంభమేళాలో ఆ అమ్మాయి పూసలు అమ్ముకునే మీడియా ఏం చేసింది, సెలబ్రిటీని చేసేసింది. మీడియాకి ఆ శక్తి ఉంది. ఆ అమ్మాయి నిజం చెప్పాలంటే పూసలు అమ్ముకునేదే నిజ జీవితంలో. అలాగా ప్రతి వాళ్ళు కూడా మనం కనుక ధ్యానం లేకపోతే అలా ఉంటుంది, ధ్యానం వచ్చాక ఇలా ఉంటుంది. మన జీవితంలో కూడా అంతే. ఏదైనా సరే ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలనే
పత్రికారు చెప్తూ ఉండేవారు, అది ఎప్పుడు అయిపోతుందా అనేది కాదు, జీవితం ఉన్నంతకాలం అవుతుంది, ఆత్మ ఉన్నంతకాలం జరుగుతూ ఉంటుంది. ఆ ఎదుగుదల అనేది ఎప్పుడూ ఉండాలి. మనకు అయిపోయింది అని అనుకున్నప్పుడు మనకు అయిపోయింది అంతే, ఇంకా ఆగిపోతాం. ఏ నిమిషంలో ఉన్నా మనం తప్పులు చేయొచ్చు, ఏ స్టేట్లో అయినా కూడా మనం తప్పులు చేయొచ్చు. తప్పులు చేసిన ధనామని కింద పడిపోతాం. ఎంత పెద్దగా ఎదిగామో అంత దెబ్బ తగులుతుంది కింద పడితే. దానికి ఎగ్జాంపుల్ ఎవరున్నారు? జై విజయులు ఉన్నారు. వాళ్ళు విష్ణుమూర్తిని చేరుకున్నారు, కానీ కొన్ని తప్పులు చేశారు. ఏమైంది? కొన్ని జన్మల కింద పడిపోయారు వాళ్ళు. మళ్ళీ విష్ణుమూర్తిని చేరుకోవడానికి ఎన్నో తిప్పలు పడ్డారు వాళ్ళు. వాళ్ళ జన్మ మర్చిపోయారు, విష్ణుమూర్తి దగ్గర ఉంటామని మర్చిపోయారు. వాళ్ళు రాక్షసులుగా జన్మ తీసుకున్నారు. మేము అక్కడి నుంచి వచ్చాము, నా ఉనికి, నా ఇది అక్కడ, నా స్థలం అక్కడ అనేది కూడా మర్చిపోయారు వాళ్ళు ఇద్దరు కూడా. మర్చిపోయి ఏమైంది? పిచ్చి వేషాలన్నీ, పిచ్చి చేష్టాలన్నీ చేసుకుంటూ కూర్చున్నారు. మహానుభావులతో చంపబడ్డారు. ఆ విష్ణుమూర్తే వచ్చి చంపాడు మళ్ళీ లాస్ట్కి. అలాగా మనలోని అహంకారాన్ని కానీ అజ్ఞానాన్ని కానీ ఆ విష్ణుమూర్తే చంపుతాడు. కనుక మనం చేసే ప్రతి ఒక్క క్రియ కూడా కొంచెం ఆలోచించండి. చేసే ముందర ఆలోచించండి, చేశాక కాదు. మాట్లాడే కాదు ఆలోచించేది, మాట్లాడే ముందర ఆలోచించండి. ఒక్క నిమిషం మాట్లాడే ముందర ఒక్క నిమిషం మనం నిశ్చింతగా స్థిమితంగా ఉండి మనం ఆలోచిస్తే కనుక అన్నీ సమంగా ఉంటాయి, అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఆ ఆలోచించడానికి గల శక్తి ఓన్లీ ధ్యానం ద్వారానే వస్తుంది. మనం కూడా ఆ జై విజయలాగా వెనక్కి వెళ్ళిపోదామా, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దామా? అదే ఆలోచించండి. ఆ విష్ణుమూర్తి దగ్గర ఉన్న వాళ్ళమే మనమందరం కూడా. కానీ వచ్చేసాం ఇక్కడికి. వచ్చినప్పుడు ఈ పాఠశాలలో నేర్చుకునేవన్నీ నేర్చుకోవాలి. ఆ నేర్చుకుంటూ ఉండే ఆ క్రమంలోనే మనం అక్కడికి చేరుకుంటాం కూడా. కానీ మనకు వచ్చింది ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం, ఈ ధ్యానాన్ని ఉపయోగించుకుందాం, వాడుకుందాం. ధ్యానాన్ని వాడుకోండి, మంచికి వాడుకోండి, మంచి ఆలోచనలకు వాడుకోండి, మంచి మాటకు వాడుకోండి, మంచి పనికి వాడుకోండి. అదే చెప్పారు పత్రికారు, ఎప్పుడు కూడా అదే చెప్తారు కూడా. ఆయన చెప్పినవి చేస్తే చాలు, మనం ఏమీ ఆలోచించక్కలే, ఏమి చేయక్కలే. ఆయన చెప్పిన 18 సూత్రాలని పాటించారంటే వాడే కరెక్ట్ అయిన పిరమిడ్ మాస్టర్. ఆ 18 సూత్రాలని రాసుకోండి మన ఇంట్లో ఒక బోర్డుగా. ఏదైతే మనం పాటిస్తామో దాన్ని టిక్కు పెట్టుకోండి. ఇంకా 17 ఉన్నాయి, ఇంకో టిక్కు పెట్టుకోండి, ఇంకా 16 ఉన్నాయి. అలాగ ఒక్కొక్కటి మనం ఎదుగుతూ ఉంటే అప్పుడు మనకే తెలుస్తుంది మన ఎదుగుదల. మనమే చెప్పారు కదా, మనమే ఆశ్చర్యపోవాలి మన జీవితాన్ని చూసి. ఓహో, నేను ఇంత బాగా మారానా అని, ఇంత బాగా జీవిస్తున్నానా, మన జీవితం ఇంత బాగుందా అని మనమే ఆశ్చర్యపోవాలి. అలా బతకాలి. మనం మురికిలో ఉన్న కమలంలాగా పైకి మెరుస్తూ ఉండాలి, ప్యూర్గా ఉండాలి. ఎప్పుడు మురికిలోనే ఉంటాం మనం, కానీ దాంట్లో కూడా ఎదగాలి. ఇప్పుడు వచ్చిన గురువులందరూ మురికిలోనే ఉన్నారు, కానీ ఎంత బాగా ఎదిగారు మరి. వాళ్ళు గురువులు అయ్యారంటే ఎంతో ప్రయాస దానికి. ఒక రోజులో అయిపోరు వాళ్ళు, ఒక జన్మలో అయిపోరు, కొన్ని జన్మలు తీసుకుంటారు వాళ్ళు ఈ ఎదుగుదలకి. పత్రికారే హిమాలయాల్లో ఉండి ఇక్కడికి వచ్చారని కాదు మనం చెప్పేది, ఎన్నో జన్మల్లో ఉండే వచ్చారు ఇక్కడికి. అయిపోయింది ఆయనకు, ఆ పాఠాలు అయిపోయినాయి. ఇప్పుడు అందరికీ చెప్పడానికి వచ్చారు ఆయన, చెప్పారు. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళి ఉండడం చాలా సులువు, కానీ అన్నీ భరిస్తూ ఇక్కడ ఉండడం చాలా, ఇప్పుడు ధ్యానం చేయడం కష్టం. కానీ మనం అన్నీ సాధిస్తున్నాం.
మన మాస్టర్స్ అందరూ కూడా అన్నీ సాధిస్తున్నారు. కొన్ని మార్చుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. మనకే తెలుసు మనం ఏం మార్చుకోవాలో, ఎవరో చెప్పరు. మన స్థితిని మనం బాగా గమనించుకోగలం. గమనించుకోండి, మనం ఏం మారాలో గమనించుకోండి, ఏం చేయాలో ఏం చేయకూడదో గమనించుకోండి. ఆ గమనికలోనే మన ఎదుగుదల ఉంటుంది. మనం చేస్తూ కూడా గమనించుకోలేకపోతే మనకు ఆ శక్తి లేదు, గమనించే శక్తి లేదు. కానీ మనందరికీ ఉంది, ఆ గమనిక ఉంది. కానీ అది మార్చుకునే శక్తి కూడా మనం తీసుకోవాలి. ఎప్పుడైతే మార్చుకుంటామో మన పిరమిడ్ సొసైటీ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అదే నా కోరిక. అందరూ కూడా సన్మార్గంలో నడవండి. మనం చేసే చేష్టల్ని నలుగురు గమనిస్తున్నారు అనే ధ్యాసతో నడవండి. ఇక్కడ మనం చేసే చేష్టలు ఇప్పుడు మునుపంటే మీడియా లేదు. మనం ఇక్కడ ఏం మాట్లాడినా ఏమీ చూపించేవారు కాదు. ఇప్పుడు ప్రతి మాట పబ్లిక్లోకి వెళ్తుంది కనుక ఎంతో జాగ్రత్తగా మసులుకోవాలి. మనం ఇంకా జాగ్రత్తగా, ఇంకా ఎరుకతో మనం మసులుకోవాలి. కనుక ఈ స్టేజ్ మీద ఏం జరిగినా కూడా చాలా జాగ్రత్తగా, అక్కడ మీడియా ఉంది, అక్కడ మూడో కన్ను ఉంది అని నేర్చుకోండి. అది మూడో కన్ను, అది ప్రపంచానికి చూపిస్తుంది మనది. కనుక ఇది గమనించుకొని జరిగేవన్నీ కూడా చూసుకుంటూ కాస్త నడుచుకుంటే బాగుంటుంది. స్టేజ్ ఉన్నా సరే, స్టేజ్ లేకపోయినా సరే, మన దగ్గర ఒక మూడో కన్ను ఉంటుంది. ఆ మూడో కన్నుని గమనించుకోండి. సీసీ కెమెరా అది ఎక్కడో దాక్కొని ఉంటుంది, మనకు తెలియదు. మనం అనుకుంటాం మన ఎవరు చూడడం లేదు, మన ఎవరు వినడం లేదని. అన్నీ చూస్తూనే ఉంటారు, అన్నీ వింటూనే ఉంటారు. టైం వచ్చినప్పుడు కొడతారు. కనుక మీరందరూ కూడా, మనందరం, మీరందరూ కాదు మనమందరం ఆ దారిలోనే నడుస్తున్నాం. ఆ దారిలోనే చాలా దూరం ఉంది. కొంచెం వరకు వచ్చాం, పావు కూడా రాలేదేమో, 10% కూడా రాలేదేమో, ఇంకా చాలా దూరం ఉంది. మనం అన్నీ అయిపోయాయని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఏమీ కాలే, ఇంకా ప్రయాణం మొదలెట్టాం. ధ్యానం అనే మాట చెవిలో పడింది. 1 గంట ధ్యానం చేయగానే మన యోగులో అయిపోలే. అలా నిరంతరం ధ్యానం చేయడం కూడా తప్పే. ధ్యానం చేయాలి, చెప్తూ ఉండాలి, ధ్యానం చేయాలి, చెప్తూ ఉండాలి. సాధన చాలా ముఖ్యమైనది. ఆ సాధన లేకపోతే ఏమీ లేదు. కనుక ఎవరిని వారు, మనకి ఈ సాధన కావాలి, మనం కూడా ధ్యానం చేయాలి అనేది తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.